హలో అండి. చూసారండి, నోరు ఊడించే ములక్కాడ వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి, చపాతీలోకైనా రోటీలోకైనా బాగానే ఉంటుందండి. హలో అండి, ఇవాళ అయితే అండి వంకాయ ములక్కాడ కూర అయితే వండుకున్నామండి. ఎంతమంది కత్తిపీడతో అయితే కాయగూరలు కోసుకుంటారండి. అందరూ ఈ రోజుల్లో అయితే చాకెట్టి టక్క కోసేసుకోవడమండి. పల్లెటూరులో అయితే అండి ఎక్కువ కత్తిపీటలు అయితే వాడతారండి. వీటిని చూస్తాను చూడండి అండి. సగం అయితే కోసుకున్నాను. ఇవ్వండి కాయగూరలు, ఉల్లిపాయలు అయితే కోసానండి. ఇవ్వండి ఉల్లిపాయలు కోసాను. వంకాయలు అయితే కోసుకుంటున్నానండి. కత్తిపీట ఎంతమంది వాడుతున్నారండి? చక్కగా కూర్చొని కత్తిపీటతో కోసుకోవటం చాలా బాగుంటుందండి. చక్కగా ఎన్ని కాయగూరలన్నా సరే అండి తరిగేవచ్చండి. నిలబడి అలా తరగాలంటే పాళ్ళు కూడా పీకుతాయండి. వంకాయలు చూసారా పురుగులు, జాగ్రత్తగా వండుకోవాలి, లేదంటే మనకే ఆహారం అయిపోతాయి అండి. చూసుకుని వండుకోవాలి. తీర కూరలు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఏమంటారు, ఎక్కడున్నా బుర్ర ఎక్కడెట్టావు, నిద్ర వస్తున్నావా పడుకున్నావా అనేసి అడుగుతారండి. అందుకనేసి మనం జాగ్రత్తగా వండుకోవాలి. ఏదో పేరు ఎడతా ఉంటారులే అండి. పేరెట్టి వాళ్ళు మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇంకేపు దేనికో దానికి పేరు ఎట్టకపోతే వాళ్ళకి ఏం నిద్ర వారు. మనం అయితే పేర్లు ఎట్టించుకునేదాకా మనం నిద్ర అండి. అవునంటారా కాదంటారా? వంకాయలు అయితే అండి చాలా మట్టుకైతే పోయినాయండి. తర్వాత వంకాయలు పైకి నిగనగలు ఆడుతూనే ఉంటాయండి. కొంతమందికి లాగా లోపల అంతా డొల్లండి. కొంతమంది చూసారా అండి, చూడటానికి పైకి ఎంత అందంగా ఉంటారో, పాపం వాళ్ళ ఇంట్లో ఎన్ని బాధలు ఉంటాయో. అలాగే ఇది కూడానండి. ఇవాళ మనకి ఇది ఆహారం అయిపోతుంది. తింటే వంకాయ తినాలండి, తింటే భారతమే ఆలకించాలంటారు. తింటే గాలే తినాలి, ఆలకిస్తే భారతమే ఆలకించాలి. రామాయణం అండి, భారతం కూడా కాదు. పెళ్ళి మిస్టేక్ ఏమనుకోకండి. సరే అయిపోయినాయండి. మీ దేవాళ్ళు అయితే గుమ్మని అయితే కోసానండి. కానీ అన్నట్లోనే పుచ్చులే కట్ చేసి పడేసాం. అయిపోయింది. ఇవి తీసుకోవడం పెద్ద పని. ఇవి మళ్ళీ మొక్కలకి వేయాలి. మళ్ళీ ఇవైతే మొక్కలకి వేయాలి. హలో అండి, వంట చేయడానికి అయితే అండి అన్ని పట్టుకుని అయితే లోపలికి అయితే వెళ్తున్నానండి. ఇక కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇదిగోండి కిచెన్. అన్నం అయితే వచ్చేసానండి. ఇప్పుడు వంటకైతే రెడీ చేయవలసి వస్తుంది. హలో అండి, స్టవ్ అయితే వెలిగిస్తున్నానండి. చూడండి, ఇవ్వండి స్టవ్ అయితే వెలిగించాను. చిన్న మంట అయితే పెట్టాను. నూనె అయితే వేసుకుందాము. హలో అండి, మేము గాను నూనె అయితే అండి వాడుతున్నామండి. ఇది మిల్లు పెట్టి ఆడించామండి. ఆడిచ్చిన నూనె గాను నూనె అయితే అండి చాలా మంచిదండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి గాను నూనె. మూత అయితే పెట్టేసాను. ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసుకోవాలండి చక్కగా. ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు చూసారా. ఇందులో కరివేపాకు అయితే వేసుకోవచ్చండి. కరివేపాకుని అయితే వేస్తున్నాను. కరివేపాకు టేస్టే వేరండి. చూసారా, కరివేపాకు ఎక్కువ వాడాలండి. కరివేపాకు పొడిని చేసుకుని చక్కగా పచ్చడి చేసుకుని తింటాయండి.
జుట్టుకి కంటికి కూడా చాలా మంచిదండి. కరివేపాకులు అవి కాయగూరలు అలాంటివి ఎవరు వాడుతున్నారండి? ఎంతసేపు చికెన్లు చికెన్ బిర్యానీలు అలాంటివి అయితేనే ఎక్కువ వాడుతున్నారు. చూసారా వేగుతున్నాయి. హలో అండి, ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. ఇవ్వండి వంకాయ ముక్కలు అయితే వేసుకుందాము, చూపిస్తాను. ఇవ్వండి వంకాయ ముక్కలు. వంకాయ ముక్కలు అయితే వేసుకునండి, బాగా కలుపుకుందాం. వంకాయ ముక్కలు అన్నీ వేసేద్దాం. వేసేసాను వంకాయ ముక్కలు చక్కగా కలిపేసుకోండి. చూసారా వంకాయ కూర. ములక్కాడ ముక్కలు అయితే కూడా వేసేస్తున్నాను. బాగా కలిపేసుకుందాం. చిన్న మంట పెట్టుకుందాం. దీని మీద అయితే మూత అయితే పెడతాను. 10 నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకోవచ్చు. చిన్న మంట పెట్టవచ్చు. కూర అయితే బాగా కలుపుకుందామండి. కూర అయితే బాగా కలిపేసాను. కాసేపు అయితే మూత అయితే పెట్టుకోవచ్చు. గాలి అయితే కిచెన్లోంచి బాగా వేస్తుందండి. మా పక్కన బుజ్జోది వాళ్ళు ఉంటారు, భలే మాట్లాడతారండి చక్కగానే. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా చక్కగా నా వంటగదిలోకి ఎత్తేయండి, చక్కగా అయితే అన్నీ వినబడతాయి. చూసారా అండి ఎంతమంది జనం ఉంటారు వాళ్ళ ఇంట్లోని. అత్తమొట్టు ఏదో ఒకటి సందడిగానే ఉంటుందండి. నాకైతే అండి చక్కగానే అన్ని మాటలు అయితే వినబడతాయి వంటగదిలో. చక్కగా అయితే అండి చక్కగా ఈ కిటికీ కాడికి వచ్చాం అనుకోండి, గాలి కూడా బాగా వేస్తుంది. చక్కగా వంట కూడా గమ్మున అయితే అయిపోతుందండి. వంటగదిలో ఉండి చెమటలు కార్చుకోవడం అయితే అండి ఇక్కడ అయితే లేదు. మేము పాతింటి కాడ అయితే అండి ఏక చెమటలు కారిపోతూ ఉంటాయండి. అండి గాలి అయితే బాగా వస్తుందండి కిటికీలోంచి చక్కగా. వాళ్ళు కూడా చక్కగా అయితే అండి ఏం మాట్లాడుకున్న అయితే బాగా అయితే వినపడుతుందండి. ఒకసారి చూసి కలుపుతాం. కొంచెం దగ్గరికి అయితే పద్ధతి చూపిస్తాను చూడండి. అదిగో చూసారా, ఇందులో ఉప్పు కారం అయితే వేసుకోవచ్చు. పసుపు అయితే చిటికెడు వేస్తున్నాను. అండ్ ఇంకో 2 స్పూన్లు అయితే కారం అయితే వేసాను. ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు తగినంత అయితే వేసుకోండి. నేనైతే తక్కువ అయితే వాడతాను ఉప్పు. మీకు ఎంత సరిపోతా అంత వేసుకోండి. బాగా కలిపేసుకుంటాం. కూర అయితే బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ చూసుకుందాం. కూర అయితే ఇవాళ రాలేదండి మాకు, మరి కాసేపు నాకే ఇస్తాడేమో. దీంట్లో వాటర్ అయితే పోసుకుందాం. ఎప్పుడు వాటర్ ముక్కలు ములిగేదాకా పోసుకుంటే చక్కగానే మనకు కూర అయితే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు చూసారా ఇవ్వండి, ఇలా కూర ముక్కలు ములిగేదాకా అయితే అండి వేసుకోవాలండి. కూరకే వాటర్ మూత అయితే పెడదాం. కొంచెం పెద్ద మంట అయితే పెట్టాను, చక్కగా ఉడుకుతుంది. కూర అయితే ఉడికిందండి శుభ్రంగానే, చక్కగా దగ్గరికి అయిపోయిందండి కూర. చూపిస్తాను చూడండి. కూర అయితే దగ్గర పడిపోయింది. కూర
ఎవరైతే అండి నోరు ఊరించే ములక్కాడ వంకాయ కర్రీ అండి. చూసారా, నోరూరించే. హలో అండి, చూసారా అండి, నోరూరించే ములక్కాడ వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి, చపాతీలోకైనా రోటీలోకైనా బాగానే ఉంటుందండి.